వికారాబాద్ జిల్లా కేంద్రంలో సభ్య సమాజం తలదించుకునేటువంటి సంఘటన వెలుగులోకి వచ్చింది. కన్న కూతురిపై తండ్రి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఫోన్లో న్యూడ్ ఫోటోలు, వీడియోలు చూపిస్తూ బాలికపై పలుమార్లు లైంగిక దాడి చేశారు. 9వ తరగతి చదువుతున్న విద్యార్థిని పాఠశాలలో ఇబ్బంది పడుతూ ఉండగా టీచర్ ఆరా తీయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు. బాలికను వైద్య పరీక్షల అనంతరం భరోసా సెంటర్కు తరలించారు. దాని యొక్క కాంప్లైంట్ యొక్క సారాంశం ఏంటంటే, ఒక 9th క్లాస్ చదువుతున్న ఒక అమ్మాయి వాళ్ళ స్కూల్ టీచర్ కి తనకు పెయిన్ వస్తుందని చెప్పడంతో ఆ స్కూల్ టీచర్ అమ్మాయిని దగ్గర తీసుకుని ఏం జరిగిందో మొత్తం డీటెయిల్స్ అని తెలుసుకున్న తర్వాత అట్టి విషయాన్ని వాళ్ళ ప్రిన్సిపల్ గారు చెప్పడంతో ఆ ప్రిన్సిపల్ గారు సిడబ్ల్యూసీ వాళ్ళకు, అదేవిధంగా సిడబ్ల్యూసీ వాళ్ళు మాకు మెసేజ్ చేసి మాకు ఇన్ఫార్మ్ చేసిన తర్వాత అమ్మాయిని మెడికల్ ట్రీట్మెంట్ చేయడం జరిగింది. మెడికల్ ట్రీట్మెంట్ లో అమ్మాయికి ఫిజికల్ గా అబ్యూస్ జరిగినట్టు నిర్ధారణ అయింది. సో దానివల్ల కారణం వాళ్ళ సొంత తండ్రి అయిన జగన్నాథ్ అని తెలియడంతో అతనిపైన కేసు నమోదు చేయడం జరిగింది. 245/2026 పోక్సోలోని వివిధ కేసులు సొంతం తండ్రి రేప్ చేసింది కాబట్టి ఆ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి చేయడం జరిగింది. ఈ కేసు నమోదైన తర్వాత అతడు పరారులో ఉన్నట్టు మాకు తెలిసింది. అయితే ఈ రోజు జరిగిన సందర్భంలో ఏమంటే, ఆయన ఆటోలో తన కూతురికి కడుపు వస్తుందని చెప్పడంతో కూతురుని తీసుకుని పోయి హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించుకుని వాళ్ళ ఇంట్లో ఎవరు లేని సందర్భంలో అమ్మాయిని బలవంతంగా శారీరకంగా కలిసి తెలిసింది. అదేవిధంగా తన యొక్క ఫోన్ లో న్యూడ్ ఫోటోస్, అదేవిధంగా బ్లూ ఫిల్మ్ చూపిస్తూ అమ్మాయితో పలుమార్లు శారీరకంగా కలిసినట్టు మా దృష్టికి రావడంతో ఆ సెక్షన్ కూడా నమోదు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ టీచర్స్ కు, పిల్లలకి చెప్పే విషయం ఏంటంటే, మీ దగ్గర చదువుతున్న స్టూడెంట్ ఎవరైనా సరే యాక్టివ్ గా ఉండి సడన్ గా ఒకటేసారి మూడ్ ఆఫ్ అయితే, వాళ్ళకు బాడీలో ఎలాంటి మార్పులున్నా, ఒంటరిగా ఉన్నా వాళ్ళు దయచేసి దగ్గర తీసుకుని దానికి గల కారణాలు తెలుసుకుని ఇటువంటి విషయాలు మా దృష్టికి తీసుకొస్తే నిందితుడు ఎవరైనా సరే వాళ్ళ పైన కఠినమైన చర్యలు తీసుకుని పోలీసు వాళ్ళు ముందే ఉంటారు ఇలాంటి చర్యలపైన. కాబట్టి ఎవరు కూడా పిల్లల్ని ఇటువంటి విషయాన్ని తీసుకొస్తే ఎవరు నెగ్లెక్ట్ చేయొద్దని చెప్పడం కోసం జరుగుతుంది. అదేవిధంగా ఈ కేసులో నిందితుడు జగన్నాథ్ ఎవరైతే ఉన్నారో ఆయనకు 2 భార్యలు, మొదటి భార్యకు 3 కూతుర్లు, 1 కొడుకు, అదేవిధంగా ఫస్ట్ భార్యకు 1 కూతురు, 1 కొడుకు, రెండో భార్య